సో ఆశిక, అంటే ఇక్కడ తెలుగులోకి వచ్చేటప్పటికి యూఆర్ కాస్టింగ్ అప్ విత్ ఎల్డర్ యాక్టర్స్, నాగార్జున గారు, చిరంజీవి గారు, ఇప్పుడు రవితేజ గారు. సో డూ యూ ఫైండ్ దట్ ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ ఆర్ మిస్సింగ్ ఫర్ యూ ఇన్ తెలుగు? లేదండి, అంటే నేను యాజ్ అన్ యాక్టర్ ఒక వర్సటాలిటీ, యాజ్ అన్ యాక్టర్ హౌ వర్సటైల్ ఐ క్యాన్ బీ ఆన్ స్క్రీన్ అనేది నేను చూస్తాను. సో అంటే ఈ సినిమాలో మై క్యారెక్టర్ ఇస్ యంగ్ అండ్ మోడర్న్ ఇట్ సెల్ఫ్. సో నాసామి రంగంలో యూ కెన్ సీ బోత్ యంగ్ అండ్ లిటిల్ మెచ్యూర్డ్ రోల్. సో ఆ డిఫరెన్సియేషన్ నేను అలాంటి రోల్స్ కూడా చేయొచ్చు, ఆ పొటెన్షియల్ ఉంది అనేది చేయాలని నేను ఆ సినిమా ఒప్పుకున్నాను, స్క్రిప్ట్ నచ్చి. సో ఈ సినిమాలో ఆ మోడర్న్ గర్ల్, ఇప్పుడున్న జనరేషన్ అమ్మాయిలనే నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో ఈ మోడర్న్ అమ్మాయిలు ఎప్పుడు పర్మిషన్ అడగరు. ఇట్స్ మోర్ అబౌట్ హౌ దే లుక్ ఫర్ ఆనెస్టీ ఇన్ మెన్. అట్లా ఒక క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తున్న క్యారెక్టర్. సో దో ఐఎమ్ కాస్టెడ్ ఆపోజిట్ సచ్ యాక్టర్స్, నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ దొరుకుతాయి. సో ఐ డోంట్ లుక్ ఇన్ టు వాట్ ఏజ్ కేటగిరీ, ఇఫ్ ఐ ఫిట్ ఇన్ టు ద రోల్ అండ్ కన్విన్స్ యాజ్ అ క్యారెక్టర్, అది చాలు. సో ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ ఇన్ యంగ్ హీరో ఫిల్మ్ ఆర్ ఓల్డ్ హీరో ఫిల్మ్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ యాజ్ సచ్. ఇట్స్ మోర్ అబౌట్ వాట్ మై రోల్ ఇస్ డూయింగ్ ఇన్ ద ఫిల్మ్, అది నేను చూస్తున్నానండి. You also have the same justification for the elderly actors, అట్లా ఏజ్ డిఫరెన్స్ అది ఉన్నప్పుడు. సో you also feel the same? Technically, what she said is so damn true. Barely we have an experience, especially me. But నేను ఫస్ట్ రావడంతోనే ఒక సాంగ్ చేశాను. అలాగే యూనో రవితేజ గారితో, అగైన్ ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం గోపిచంద్తో గారితో, తర్వాత అనదర్ ఫిలిం ఐఎమ్ డూయింగ్ అనదర్ ఫిలిం విత్ శర్వానంద్ యాజ్ వెల్. సో నేను కూడా ఒక సాంగ్ చేసినప్పుడు, సో నాకు పర్టికులర్గా అది సాంగ్ అయినా లేకపోతే క్యారెక్టర్ అయినా వాట్ that character gives me, so what variation that I can do. ఇప్పుడు నేను శర్వానంద్ క్యారెక్టర్ కూడా that is also totally different, you will be surprised. సో నాకు ఏజ్తో ఎప్పుడు నేను అనుకోలేదు. అలాగే for me working with such legends is definitely a dream. So I have lived here. తెలుగు సినిమా అంటే ప్రాణం. సో అలాగే వాళ్ళని చూస్తూ you learned something. So working with them, definitely it's not about age or anything, it's just that character that you want to portray and what excites you more, that's all. Yeah. కిషోర్ గారు సార్, ఇక్కడ సార్, అసలు ఈ సినిమా